హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోటీ ఫ్రై క్రిస్పీగా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఆల్రెడీ నేను కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మనం వేడైన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది, వేసుకుందాం. కొద్దిగా సాజీరా వేసుకుందాం. లవంగ, ఇలాచీ, చెక్క వేసుకొని దంచుకుందాం. మసాలాలని దంచుకున్న ఇందులో వేద్దాం. ఆనియన్ క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. బోటీని నీట్గా కడిగి వాటర్లో కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై అయ్యాయి, అందులో వేద్దాం. పోపు మంచిగా ఫ్రై అవుతేనే మనకు కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బోటీ వేసుకుందాం. బోటీ ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకుందాం. బోటీని కొద్దిగా ఉడకనిద్దాం ఆయిల్లో. ఆయిల్ పైకి వచ్చిందేమో చూద్దాం. ఉడుకుతుంది బోటీ. ఇప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. నాన్ వెజ్లోకి అల్లం పేస్ట్ ఎక్కువగా ఉంటే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. మనకి బోటీ ఎగురుతుంటుంది, కొద్దిగా చూసుకొని కలపండి, లేకపోతే మన ముఖం మీద వచ్చి పడుతుంది బొంత. మీకు బోటీలో ఏది ఫేవరెటో చెప్పండి. నాకైతే బొంత చాలా ఇష్టం, క్రిస్పీగా అయితే ఇంకా ఇష్టం. అందుకే నేను బోటీని క్రిస్పీగా ఫ్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. బోటీ కలర్ చేంజ్ అయిందో లేదో చూసుకుందాం. కలర్ చేంజ్ అయింది, ఆయిల్ పైకి వస్తుంది. కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారాన్ని వేసుకుందాం. మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే వాటర్లో ఉడకబెట్టాం కాబట్టి, అప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కారాన్ని వేద్దాం. నాన్ వెజ్లోకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఫ్రై చేద్దాం. నెక్స్ట్ మటన్ మసాలా వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా రెసిపీ షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. వెజిటేరియన్లోకి గరం మసాలా పొడి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయిపోయాక లాస్ట్లో వేసుకుంటే మటన్లో కూడా వేసుకోవచ్చు, చికెన్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేద్దాం. గరం మసాలా వేస్తున్నాను. ఇది గరం మసాలా పొడి. నెక్స్ట్ మటన్ మసాలా వేసుకుందాం. మటన్ మసాలా ఆల్రెడీ నేను ఇందులో కొత్తిమీర వేసాను. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర ఏం వేయట్లేను, మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. ఇది కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. కర్రీ రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నా ఫేవరెట్ బొంత అయితే క్రిస్పీగా అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ గైస్.